వాళ్ళు అనుకున్నది ఎక్కడ జరిగిపోతుందనే భయంతోనే దాన్ని తీసుకెళ్లమని మిమ్మల్ని పిలిపించింది. ఇందాక చూసినావు కదా ఆ ముసలోడి ఏడుపు. నువ్వు వద్దన్నా భాగిని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లను. ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా నిన్ను నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళను. మరిప్పుడు ఏం చేస్తారు నాన్న? నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను అన్న రేంజ్లో ఒక పెద్ద నాటకం ఆడి నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తాను. అది మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రాకూడదు మంగళ. కాళ్లే విరగ్గొడతావో ప్రాణమే తీస్తావో నీ ఇష్టం. అది జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకూడదు. నిన్ను ఈ గడప దాటి ఎవ్వరూ బయటికి పంపలేరమ్మా. మనం మొండిది గుప్తా గారు. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. పోనీ మిస్సమ్మ వాళ్ళ నాన్న అనుకుంటే మిస్సమ్మని ఇంట్లోనే ఆపగలరా? ఆయన అనుకున్నాను ఆపలేరు, ఎవరు అనుకున్నాను ఆపలేరు. అయ్యో, మరి ఎలా గుప్తా గారు? ఇప్పటి వరకు ఎవరు చూడనిది ఇంత త్వరగా జరుగును అని అనుకోనిది ఎవరు ఊహించనిది జరుగును. కథ మలుపు తిరుగు సమయమాసన్నమైనది బాలిక. ఆ బాలికను ఆపవలసిన వారే ఆపెదరు. అదే ఎవరు? చెప్పెదరు. తినబోతూ రుచి అడుగుటేలా, వేచి చూడుము, రుచి చూడుము. సారు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నారే. అడుగుదామా? వద్దులే. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. కొంచెమైనా మనసు మనస్సాక్షి ఉన్నాయా రాతోడు నీకు? ఏంటి సార్ కొత్తగా మనసు మనస్సాక్షిని మనకు సంబంధం లేని వాటి గురించి మాట్లాడుతున్నారు? ఇంట్లో ఒకరికి మన వల్ల గాయమైందన్న కన్సర్న్ కొంచెమైనా ఉందా నీకు? కొంచెం ఏంటి సార్, ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నా. ఎంతసేపు బాధపడతాంలే అని ఇదిగో పాట పెట్టాను సార్. దెబ్బ మనకి తగలలేదు, నొప్పి మనది కాదు. పాట పెడతావు, పండగ చేసుకుంటావు. ఏమైంది మా సారికి ఉన్నట్టుండి ఇంత సిరాకు పడుతున్నాడు? అరే మిస్ అమ్మ తనంతట తాను ఏ పనులు చేసుకోలేదు. మనం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, ఇంట్లో ఎవరూ లేరు. రోజంతా ఎలా మేనేజ్ చేస్తుందన్న ఆలోచన అయినా ఉందా నీకు? పొద్దున్నే బ్రష్ చేయలేకపోయింది, లంచ్ ఎలా చేస్తుంది, టాబ్లెట్స్ ఎవరు వేస్తారు అని ఆలోచించుకుంటే ఎలా చెప్పు రాతోడ్? ఎలా? ఇట్ ఈస్ టూ పెయిన్ఫుల్ సార్. అమ్ముని కాపాడబోయి దెబ్బలు తగిలే. అలాంటప్పుడు మనమే కదా చూసుకోవాలి. ఇలా ఎవరి పని మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఎలా? మరైతే ఇంటికి తిరిగి వెళ్దామా సార్? ఇంటికా? ఇంటికెందుకు? నాకు ఆఫీసులో వర్క్ లేదనుకున్నావా? అంటే ఇవాళ ఆఫీసులో నిజంగా అంత వర్క్ లేదనుకో. అయినా మనం కూడా అప్పుడప్పుడు లీవ్స్ పెట్టొచ్చు. కానీ మనకి అలవాట్లేదు కదా. ఈ నాన్సెన్స్ అంతా మిస్ అమ్మని ఎవరైనా చూసుకుంటారా లేదా అనా? సార్ నేను ఇంట్లో ఒక ఫైల్ మర్చిపోయాను సార్. ఇంటికి వెళ్దామా సార్? అవునా? తప్పదు కదా. సరే పద వెళ్దాం. ఓకే సార్. హలో, చెప్పు మనోహరి. హలో అమర్, మిస్సమ్మ వాళ్ళ నాన్న వచ్చారు. మిస్సమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామంటున్నారు. మిస్సమ్మ ఇక్కడ బానే ఉంది కదా, వాళ్ళింటికి ఎందుకు తీసుకెళ్తున్నారు? వాళ్ళ కూతురికి బాలేదని తీసుకెళ్తున్నారు. అయినా నువ్వెందుకు అలా అడుగుతున్నావు అమర్? అంటే ఏం లేదు, నేను ఇంటికి వస్తున్నా, వచ్చి మాట్లాడతా. ఆఫీస్కి బయలుదేరిన వాడు తిరిగి ఇంటికి ఎందుకు వస్తున్నాడు? వస్తే మనకే మంచిదలే.
అమర్ దాన్ని ఇంట్లో నుంచి పంపించడానికి ఒక కారణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ మోసలోళ్ళు దాన్ని వెళ్లకుండా ఆపినా అమరే దగ్గరుండి పంపిస్తాడు. మెల్లగా. థ్యాంక్స్ పిన్ని. నాన్నెక్కడా? ఇప్పటిదాకా ఈయనే ఉన్నాడు. ఎడిగిపోయిండో? ఏంటి బావగారు, మిమ్మల్ని ఈ వైపు కూడా రావద్దని చెప్తే మళ్ళీ వచ్చారు? మంగళపోరు భరించలేక వచ్చాను బావగారు. పనిలో పనిగా నా కూతుర్ని కూడా చూసినట్టుంటుందని. సమయానికి అమర్ కూడా ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ మనోహరి మాటలతో మాయ చేసి మిస్సమ్మని మీతో పాటు పంపించేది. అబ్బాయి స్నేహితురాలు కాబట్టి బాబుగారు కూడా ఆ మనోహర్ని ఏమీ అనలేకపోతున్నట్టున్నారు. సరే, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి నాటకం మొదలు పెడదామా? సరే, తెగే వరకు లాక్కుండా ముందే వెళ్ళిపోండి బావగారు. అలాగే బావగారు. వాళ్ళిద్దరూ ఇక్కడికొచ్చి ఈ ఇద్దరిని కలపడానికి ఈ ఇద్దరు మాస్టర్ ప్లాన్ వేసి మరీ బరిలోకి దిగుతున్నారు. పొద్దున్న ఏదో ప్రశాంతత అన్నాను కదా, అన్నాను. ఇంకోసారి అలా అంటే మీ నమలికతో నా తల పగలు కొట్టండి. గుప్తా గారు ఆగండి. నానా, అమ్మా బాగి, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. నువ్వు లేవకు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నానమ్మా. ఎవయ్యో, వచ్చిన పని గిట్లా మర్చిపోయినావా? వాళ్ళని పిలిచి భాగ్యని ఇంటికి తోలుకుపోతున్నావు అని చెప్పు. ఎట్లా మర్చిపోతానే, వచ్చిన పనే అది. బావగారు, బావగారు, చెల్లమ్మా, చెల్లమ్మా. అమ్మా, కావలసిన వాళ్ళన్నారు, కలిసి పొమ్మన్నారు, కలిసి ఉందా అన్నారు. అవన్నీ ఉత్తమ మాటలేనా బావగారు? ఆ మాటల వెనుక మంచి మనసుంది అనుకున్నారు లేదా బావగారు? నా కూతురికి ఇన్ని దెబ్బలు తగిలితే నాకు ఒక్క ఫోన్ చేయలేరా బావగారు? చేసిరా, వచ్చి చూసిపోవడం తప్ప ఏమీ చేయలేని చేతగాని తండ్రి నేను చేయలేదా? చెప్తే బాధపడతారని చెప్పలేదు బావగారు. సరే బావగారు, సరే, ఇప్పుడు తెలిసిందిగా. నా కూతుర్ని నాతో తీసుకెళ్లి నేనే చూసుకుంటాను. అన్నయ్య గారు ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇక్కడ మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం మిస్సమ్మని. ఆంటీ ఎలా చూసుకుంటారా ఆంటీ? మీకు హెల్త్ బాలేదు, నీలా ఇంట్లో లేదు, నా వల్ల కూడా కాదు. అమర్ ఆఫీస్ మానుకొని రోజంతా మిస్సమ్మని చూసుకుంటూ ఉండలేడు కదా. నా కూతురు మీకు భారం అవుతుందేమో గాని నాకు కాదు. చూసుకోవాలనే ఆశ ఉంది గాని చూసుకునే శక్తి లేదు. కోలుకునే వరకు కళ్ళెదుటే పెట్టుకోవాలని ఉంది కానీ సౌకర్యాలు లేవు. పేదవాడి ప్రేమ వెనుక ఎన్ని బాధలున్నాయో చూస్తున్నారు కదా బావగారు. అన్నయ్య గారు, మీరు మీ కూతుర్ని ఎలా చూసుకుంటారో మాకు తెలియదు కానీ మేము మా కోడలు కోలుకునే వరకు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. అవును బావగారు, మిస్సమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. అంతకన్నా ఎక్కువ ప్రేమ మాకుందండి. మిస్సమ్మకు నయమయ్యాక మీకే తెలుస్తుంది. ఏమన్నారు ఏమన్నారు బాబు గారు? మీరు నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటానన్నారా? నా కూతురులాగా కాకుండా మీ సొంత కూతురులాగా చూసుకుంటానన్నారా? బాబు గారు, మీరు మీరు అంత మాట నాకు కూడా నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే ఆ దేవుడు నన్ను క్షమించడు బాబు గారు. ఆ దేవుడు నన్ను క్షమించడు. అలాగే అలాగే అమ్మా, అలాగే కానిద్దాం బాబు గారు.
ఒక్కొక్కరి ముఖ చిత్రములు బహు తమాషాగా ఉన్నవి. అంకుల్, మిస్ అమ్మని వాళ్ళ నాన్న తీసుకెళ్లడమే కరెక్ట్ అంకుల్. అమ్మరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నయ్య గారు స్కూల్కి వెళ్తానంటున్నారు. మంగళ ఒక్కరితే ఉండి ఎలా చూసుకుంటుంది మనోహరి? కరెక్ట్ అత్తయ్య, మిస్ అమ్మ ఇక్కడే ఉండాలి. లేదు తాత, మిస్ అమ్మని తాతయ్యతో ఆపండి. ఎందుకు ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు? పెద్దవాళ్ళలాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మిస్ అమ్మ ఎక్కడ ఉండాలనేది ఓటింగ్ వేసి డిసైడ్ అవుదాం. అయ్యో అంజు, మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. ఇప్పుడు ఎక్కువ ఓట్స్ ఇంట్లో నుంచి వెళ్ళాలనే వస్తాయి. మిస్ అమ్మ తాతయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. అవును, నువ్వెందుకు చెయ్యట్లేదు? నాకు నీ మీద నమ్మకం లేదు. వన్ 2 3 4 and 5. ఇప్పుడు మిస్ అమ్మ ఇంట్లోనే ఉండాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. 1 2 3 4. అంటే మాకంటే ఒక ఓట్ తక్కువ. మేమే గెలిచాం. మేమే గెలిచాం. ఎస్ అంజు, మనమే గెలిచాము. అంటే మిస్ అమ్మ ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపో. అయ్యో, ఈయనొచ్చారంట గుప్తా గారు. అందరూ కలిసి ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు. మీరేమో కథలో మార్పు అన్నారు. ఇదేనా మార్పు? అయ్యో, ఈయన ఆఫీస్కి పోయినని చెప్పినావు కదా. ఏం పర్లేదు, అమరి ఇప్పుడు దీన్ని దగ్గరుండి ఇంట్లో నుంచి సాగనమ్ముతాడు. భయపడకు, మనమే గెలవబోతున్నాం. నాకెందుకు అలా అనిపించట్లేదే. ఏంటండి, మేము ఈ ఇంట్లో వాళ్ళం కాదా? మా ఓట్లు లెక్కలోకి రావా? ఏంటి నాన్న ఇది? ఈ ఇంట్లో నిర్ణయాలు ఓట్లు వేసి తీసుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? అంటే అమర్, అది మిస్ అమ్మని తీసుకుపోవాలని వాళ్ళు వద్దని మేము అంటున్నాం. ఈడే ఉంటే అమ్మాయి అన్నిటికీ అడ్డమే కదా బాబు. అందుకే మా ఇంటికి తోలుకుపోయి నైవయ్యాక పంపిద్దామని తీసుకుపోదామని వచ్చినాం. నా ఓటు మిస్ అమ్మ ఇక్కడ ఉండటానికే వేస్తున్నా. ఇప్పుడు రెండు వైపులో సమానంగా ఓట్లు వచ్చాయి. సార్, మీదే ఫైనల్ ఓటు, ఫైనల్ డెసిషన్. మీరే చెప్పండి సార్. నువ్వు చెప్పు మిస్ అమ్మ, నీకెక్కడుండాలనుంది? 2 రోజులు ఎక్కడ ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టే ఉండాలి కదండి. మీరే చెప్పండి. చెప్పు మరి, దాన్ని వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్పు. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. మిస్ అమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది.
తను కింద పడుతుందని తెలిసినా, పడితే ఏమవుతుందో తెలిసినా నా కూతురిని కాపాడడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకి అడుగు వేయటం నేను చూశాను. అలాంటిది ఇప్పుడు మాకడ్డవుతుందని ఎలా అనుకోగలం? ఇప్పటికే నా కూతురిని కాపాడబోయి తనకిలా జరిగిందని చాలా గిల్టీగా ఉంది. అయినా మిస్ అమ్మని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాం కదా. ఎవరో ఒకరు 2 రోజులు సాయం చేస్తే సరిపోయేదానికి ఇంత డిస్కషన్ ఎందుకు? చాలా సంతోషం బాబు గారు, నా కూతుర్ని భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటున్నందుకు. ఏమే, వచ్చిన పని అయిపోయింది, ఇంకా బయలుదేరదావా? నువ్వింత ఓవర్ యాక్షన్ చేసినప్పుడే కనిపెట్టాల్సింది. తప్పు చేసిన బయలుదేరమంటే అలా గొడుక్కుంటావేంటే? బయలుదేరా. సరే గారు అప్పుడే ఏం వెళ్తారు? సాయంకాలం వరకు ఉండి వెళ్ళండి. రండి. రండి అన్నయ్య గారు. సరే పదండి. పొమ్మన్న అతనితోనే ఉండమనిలా చేసుకున్నది. ఎంతటి చురుకైన బాలిక! అయినను అక్కా చెల్లులు ఇరువురికి మనుష్యుల మనస్సులు గెలుచుట వెన్నతో పెట్టిన విద్య. యముండా ప్రభు, తమరేనా? యమధర్మరాజుల వారికి ప్రణామములు. ప్రణామములు. ఇంకా సేపట్లో ఏమి జరుగునో జ్ఞప్తికి ఉన్నది కదా గుప్తా? అయ్యో, ఎందులకు జ్ఞప్తికి లేదు ప్రభు. అమావాస్య ఘడియలు ప్రారంభం అవబోచున్నవి. ఈ ఘడియల కోసమే కళ్ళు కాయలు కాచేలా వేచి ఉంటిని. అమావాస్య ఘడియలు ప్రారంభమవగానే బాలికను తీసుకుని మనలోకమునకు వచ్చేదను. దాని గురించి నీకొక ముఖ్యమైన విషయం చెప్పుటకు వచ్చి తిని. చెప్పండి ప్రభు. ఈ అమావాస్యకి బాలిక అదృశ్యమగును. ఇంతకు మునుపు కూడా ఆ బాలిక అటులనే అదృశ్యమైనది కదా ప్రభు. ఈసారి ఆ బాలిక నీకు కనిపించదు. ఆ పంచభూతాలే నీకు ఆ బాలిక ఎచట ఉన్నదో తెలియజేయును. ఆ బాలిక ఉన్న ప్రదేశమున, తిరుగు ప్రదేశమున చుట్టూ చెట్లు మొక్కలు గాలికి కదులును. ఆ బాలిక అడుగులు నీకు కనిపించును. ప్రభు, ఆ బాలికను మామూలుగా పైకి తీసుకొచ్చుటే కష్టము. అటువంటిది ఇటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చుటనినా బహు కష్టమగును ప్రభు. క్షమింపుము ప్రభు. నా ప్రయత్నము నేను చేసి నా శక్తితో ఆ బాలికను బలవంతముగానైనను మన లోకమునకు తీసుకువచ్చదా? అటుల నీవు చెయ్యలేవు గుప్తా. ఆ బాలిక చేసిన పుణ్యములు, సంపాదించుకున్న ప్రేమ, పొందిన దీవెనలు అన్నీ ఆ బాలికకి అనుకూలముగా ఉన్నవి. ఆ బాలిక తనంతట తానే యమలోకమునకు తీసుకువెళ్ళమని మనస్ఫూర్తిగా అడగనిదే నీవు తీసుకొని రాలేవు. ఏమంటున్నారు ప్రభు? అటులైన ఆ బాలిక ఎన్నటికీ యమలోకమునకు వెళ్ళదమని అనదే. ఇదేంటి, పైకి గాల్లో చూస్తూ మాట్లాడుతున్నారు? అమ్మ గుప్తా గారు, నేను లేని టైం చూసి రాజుగారితో మీటింగ్ పెట్టారా? ఏం మాట్లాడుతున్నారు?
అనిపించట్లా. రాజుగారు